Welcome to the Learn 365. Hi friends, I am Suresh from the Learn 365. So చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైమ్ స్పీడ్ డిస్టెన్స్ యొక్క సబ్ చాప్టర్ అనేది చూస్తున్నాం. సో ఆ యొక్క టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో ఉన్న డిఫరెంట్ చాప్టర్స్ అనేది మనం ఏమేమి చూసాం. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అనేది బేసిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఒక చాప్టర్గా డివైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క ట్రైన్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది మనకి సిలబస్లో సపరేట్గా చాప్టర్స్ అనేది మెన్షన్ చేశాడు కాబట్టి, సో దాని యొక్క వెయిటేజ్ అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ట్రైన్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది సపరేట్ 2 చాప్టర్స్గా డివైడ్ చేసుకొని ఈ యొక్క టాపిక్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు ట్రైన్స్ చాప్టర్ అనేది చూస్తున్నాం. ఈ యొక్క ట్రైన్స్ అనేది దేనికి సంబంధించింది? టైమ్ స్పీడ్ డిస్టెన్స్కి సంబంధించిన చాప్టర్ అన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఈ యొక్క ట్రైన్స్ చాప్టర్లో మనకి ఓన్లీ ఒకే ఒక ఫార్ములా అనేది యూజ్ చేసుకొని మాత్రమే ఈ యొక్క ట్రైన్స్ చాప్టర్ అనేది చేస్తామన్నమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేది అడిగితే మనకి బేసిక్ ఫార్ములా అనేది ఒకటి గుర్తుండాలి. సో ఆ యొక్క ఫార్ములా అనేది ఏమి, మనం టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో కూడా ఆ యొక్క ఫార్ములా అనేది చూసాం. సో అదే ఏమి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఈ యొక్క బేసిక్ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ యొక్క ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లేదా టైమ్ స్పీడ్ డిస్టెన్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్గా ఈ యొక్క ఫార్ములా యూజ్ చేసుకొని మాత్రమే చేస్తామన్నమాట ఫ్రెండ్స్. సో చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇప్పుడు స్పీడ్కి యూనిట్స్ అనేది చూద్దాం. సో స్పీడ్కి యూనిట్స్ చూసే ముందు చూడండి, స్పీడ్ అనేది టైంకి ఎలా ఉంటుంది? సో వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇవి ఆల్రెడీ మనం టైమ్ స్పీడ్ డిస్టెన్సెస్లోనే చూసామన్నమాట. సో ఇప్పుడు స్పీడ్కి యూనిట్స్ అనేది చూద్దాం. సో చూడండి, స్పీడ్కి యూనిట్స్ అనేది ఎలా వస్తాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్కి యూనిట్స్ అనేది చూద్దాం. డిస్టెన్స్కి యూనిట్స్ అనేది ఏముంటాయి? మీటర్స్ లేదా కిలోమీటర్స్, సెంటీమీటర్, మిల్లీమీటర్, ఇవి కూడా వస్తాయి. సో కానీ మనం ఇక్కడ ఈ యొక్క చాప్టర్లో మనకి ఏవేవి యూనిట్స్ అయితే యూజ్ చేసుకొని మాత్రమే చేస్తున్నామో సో ఆ యొక్క యూనిట్స్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో చూడండి, డిస్టెన్స్ అనేది మీటర్స్లోనూ మెజర్ చేస్తాం లేదా కిలోమీటర్స్లో మాత్రమే ఈ యొక్క టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో ఈ యొక్క యూనిట్స్ అనేది మెజర్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. సో డిస్టెన్స్ అనేది దేంట్లో మెజర్ చేస్తాం? మీటర్ లేదా కిలోమీటర్లో మెజర్ చేస్తాం. లేదా టైం. సో టైంని టైం యొక్క యూనిట్స్ అనేది ఏ యూనిట్స్ అనేది ఇక్కడ వాడుతున్నాం? సో టైం అనేది సెకండ్స్ లేదా హవర్స్లో అనేది ఈ యొక్క చాప్టర్లో డిస్కస్ చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, స్పీడ్ యొక్క యూనిట్స్ అనేది ఏమవుతాయి? మీటర్ పర్ సెకండ్ అవుతాయి లేదా కిలోమీటర్ పర్ అవర్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ రెండు ఈ యొక్క స్పీడ్కి యూనిట్స్ అవుతాయి అన్నమాట. సో ఈ యొక్క మీటర్ పర్ సెకండ్కి కిలోమీటర్ పర్ అవర్కి రిలేషన్ అనేది చూద్దాం. సో రిలేషన్ అనేది ఎలా వస్తుంది? సో చూడండి, కిలోమీటర్ పర్ అవర్ ఉంది ఇప్పుడు. సో కిలోమీటర్ పర్ అవర్ ఉంది. సో ఇప్పుడు మీటర్ పర్ సెకండ్కి రిలేషన్ చూడాలి అంటే కిలోమీటర్ పర్ అవర్కి మీటర్ పర్ సెకండ్కి రిలేషన్ తెలియాలి కదా. సో మనకి ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్లో కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తాడు స్పీడ్ అనేది. సో స్పీడ్ అనేది ఎలా వస్తాడు? కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తాడు లేదా మీటర్ పర్ సెకండ్లో ఇస్తాడు. సో వీటి యొక్క రిలేషన్ అనేది తెలుసుకుంటే మాత్రమే ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్ అవుతాయి? సో కిలోమీటర్ పర్ అవర్ని నేను ఎందులో కన్వర్ట్ చేస్తున్నాను? మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. సో అదే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? 1 అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 మినిట్స్ ఉంటాయి. సో 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సెకండ్స్ ఉంటాయి. సో కాబట్టి 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 × 60 సెకండ్స్గా రాసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉన్న 2 zeros ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ 10 అనేది 5 టైమ్స్, సో ఇక్కడ 6 అనేది 3 టైమ్స్ 2తో క్యాన్సిల్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఏం మిగిలింది ఇక్కడ మనకి? విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 3 6 18. సో 5/18 మీటర్ పర్ సెకండ్. సో 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకి కిలోమీటర్ పర్ అవర్కి మీటర్ పర్ సెకండ్కి రిలేషన్ అనేది వచ్చిందన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి చూడండి, కిలోమీటర్ పర్ అవర్ ఉంది కదా. సో కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్తో కంపేర్ చేయాలి అంటే 5 డివైడెడ్ బై 8తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో అదే మనకి చూడండి, ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ అనేది ఎలా రాయాలో చూద్దాం. సో చూడండి, మీటర్ పర్ సెకండ్ అనేది ఎలా కన్వర్షన్ చేసుకోవచ్చు? మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు, సో మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు, సో చూడండి, ఈ యొక్క 5/18ని యూతలు తీసుకొచ్చామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి, సో అదేమవుతుంది ఇప్పుడు 18/5 అవుతుంది. సో 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో చూడండి, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్కి రిలేషన్ అనేది ఎలా ఉంటుంది? 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 18/5
km/hగా రాసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఈ రెండు అనేది మనకి స్పీడ్కి యూనిట్స్ అవుతాయి. ఈ రెండు km/h అండ్ m/s అనేది ఈ యొక్క స్పీడ్కి యూనిట్స్ అవుతాయి అన్నమాట. సో కంప్లీట్గా ఈ యొక్క m/s అండ్ km/hని బేస్ చేసుకొని మాత్రమే ఈ యొక్క ట్రైన్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తుంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యొక్క కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. సో 1 km/h ఈజ్ ఈక్వల్ టు 5/18 m/s అవుతుంది. సో అదే 1 m/s అయితే 18/5 km/hకి ఈక్వల్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క యూనిట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ట్రైన్స్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో ఆ యొక్క ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది చూసే ముందు 3 డిఫరెంట్ కేసెస్ అనేది చూసిన తర్వాత మనం ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క 3 డిఫరెంట్ కేసెస్లో ఈ యొక్క ట్రైన్ జర్నీ ఉన్నప్పుడు ఈ 3 డిఫరెంట్ కేసెస్ మీద ట్రైన్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అనేది అడిగినప్పుడు ఈ యొక్క డిస్టెన్స్ అండ్ స్పీడ్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో చూడండి, కేస్ 1లో ఏమి ట్రైన్ క్రాసింగ్ ఏ ట్రీ ఆర్ మ్యాన్ ఆర్ స్టోన్ ఆర్ పోల్. సో చూడండి, ఈ యొక్క ట్రైన్ అనేది ఒక చెట్టును కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక రాయిని కానీ, ఒక ఎలక్ట్రికల్ స్తంభాన్ని కానీ దాటేటప్పుడు సో దాని యొక్క డిస్టెన్స్ అనేది ఎలా తీసుకుంటాం? ట్రైన్ లెంత్గా తీసుకుంటాం. ట్రైన్ లెంత్ మాత్రమే ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నాం? నెక్స్ట్ దాని యొక్క డిస్టెన్స్ కూడా ఎందుకని యాడ్ చేసుకోవడం లేదంటే చూడండి, సో దీన్ని నేను ఈ యొక్క హ్యాండ్ని నేను ఏమనుకుంటున్నాను అంటే ట్రైన్గా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఏమనుకుంటున్నాను? ఎలక్ట్రికల్ పోల్, మ్యాన్ ఆర్ స్టోన్ ఆర్ పోల్గా తీసుకుంటున్నాను. సో చూడండి, సో ఇది ఒక ట్రీ అనుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క ట్రైన్ అనేది ఈ యొక్క చెట్టును దాటుతున్నప్పుడు సో ఏ డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది? ఓన్లీ ఈ యొక్క ట్రైన్ యొక్క డిస్టెన్స్ ని మాత్రమే కవర్ చేస్తుంది. కాబట్టి సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఎలా తీసుకుంటున్నాం? ట్రైన్ లెంత్ గా మాత్రమే తీసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ స్పీడ్ అనేది ఇక్కడ చెట్టు కానీ, ఈ యొక్క ట్రీ కానీ, మ్యాన్ కానీ, స్టోన్ కానీ, పోల్ కానీ దీని యొక్క వెలాసిటీ అనేది 0 ఉంటుంది. సో దీని యొక్క స్పీడ్ అనేది ఉన్నది కాబట్టి స్పీడ్ అనేది ఈ యొక్క ట్రైన్ స్పీడ్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాం. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ స్పీడ్ అవుతుంది. డిస్టెన్స్ అనేది దేని యొక్క డిస్టెన్స్ అవుతుంది? ఓన్లీ ఈ యొక్క ట్రైన్ లెంత్ మాత్రమే ఈ యొక్క డిస్టెన్స్ గా కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ కేసులో ఏముంది? వైల్ ట్రైన్ క్రాసింగ్ ఏ బ్రిడ్జ్, ప్లాట్ఫామ్ ఆర్ టనల్. సో ఈ యొక్క ట్రైన్ అనేది ఒక బ్రిడ్జ్ని కానీ, ప్లాట్ఫామ్ని కానీ లేదా టనల్ని కానీ దాటేటప్పుడు సో దాని యొక్క డిస్టెన్స్ అనేది ఎలా తీసుకుంటున్నాం? ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఆర్ బ్రిడ్జ్ లెంత్ ఆర్ టనల్ లెంత్ గా తీసుకుంటున్నాం. సో ఎందుకు ట్రైన్ లెంత్ అనేది? ట్రైన్ లెంత్ కి ఈ మూడింటి యొక్క లెంత్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. సో చూడండి, దీన్ని నేను ఏమనుకుంటున్నాను? దీన్ని ట్రైన్ అనుకుంటున్నాను. సో దీన్ని ఏమనుకుంటున్నాను? ఒక బ్రిడ్జ్ గా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క ట్రైన్ అనేది ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ ని కూడా దాటి వెళ్ళాల్సి వస్తుంది కదా. సో ఈ యొక్క ట్రైన్ లెంత్ దాటాలి, ఈ యొక్క ట్రైన్ లెంత్ దాటాలి, ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ కూడా దాటాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క డిస్టెన్సెస్ అనేది ఏమవుతాయి? యాడ్ అవుతాయి. సో చూడండి, ఇది ట్రైన్ అనుకుందాం, సో ఇది బ్రిడ్జ్ అనుకుందాం. సో ఈ యొక్క ట్రైన్ అనేది ఈ బ్రిడ్జ్ని కంప్లీట్గా దాటి వెళ్ళాలి అంటే సో ఈ యొక్క బ్రిడ్జ్ లెంత్ కూడా దాటాలి, ప్లస్ ఈ యొక్క ట్రైన్ లెంత్ కూడా ఓవర్టేక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో అప్పుడే ఈ యొక్క డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది. సో ఎందుకు ఈ యొక్క 2 లెంత్స్ అనేది యాడ్ చేసుకుంటున్నామో డిస్టెన్స్కి అర్థమైంది కదా. సో ఇప్పుడు బ్రిడ్జ్ లెంత్, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. ప్లాట్ఫామ్ లెంత్ అనేది మనకి డిపెండ్ అపాన్ ద క్వశ్చన్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో బ్రిడ్జ్ని ఇచ్చాడంటే బ్రిడ్జ్ లెంత్ తీసుకుంటాం, టనల్ని దాటుతున్నప్పుడు టనల్ లెంత్ అనేది తీసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యొక్క కేసులో డిస్టెన్స్ అనేది ఎలా తీసుకుంటాం? ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ స్పీడ్. సో ఇక్కడ స్పీడ్ అనేది ట్రైన్ స్పీడ్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క బ్రిడ్జ్ అనేది మూవ్ అవుతుంటుందా? అవ్వదు. సో వెలాసిటీ ఆఫ్ ఏ బ్రిడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 0. స్పీడ్ ఆఫ్ ఏ బ్రిడ్జ్ అనేది 0 అవుతుంది. ప్లాట్ఫామ్ కూడా 0 ఉంటుంది. టనల్ అనేది కూడా రెస్ట్ పొజిషన్ లోనే ఉంటుంది కాబట్టి సో వీటికి ఎటువంటి స్పీడ్స్ అనేది ఉండదు కాబట్టి ఓన్లీ మనం స్పీడ్ అనేది ఈ యొక్క ట్రైన్ స్పీడ్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ కేస్ 3. సో కేస్ 3 అనేది దేనికి సంబంధించింది? ట్రైన్స్ ఓవర్టేకింగ్. ట్రైన్స్ ఒకటినొకటి దాటుతూ వెళ్తున్నప్పుడు. సో ట్రైన్స్ ఓవర్టేకింగ్ అంటే ఏమి? ఒక ట్రైన్ని ఇంకొక ట్రైన్ దాటుతూ వెళ్తున్నప్పుడు ఆ యొక్క కేసు అనేది థర్డ్ కేసులో మనం చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ట్రైన్స్ అనేది 2 డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్ళేటప్పుడు ఓవర్టేక్ చేయొచ్చు. ఎప్పుడు? ఒకటి సేమ్ డైరెక్షన్, 2 ఆపోజిట్ డైరెక్షన్. సో ఒకటి సేమ్ డైరెక్షన్, సో 2 ట్రైన్స్ కూడా సేమ్ డైరెక్షన్స్ లో వెళ్తున్నప్పుడు సో ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ ని దాటి వెళ్ళాలి అంటే సో ఒక ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఇంకొక ట్రైన్ యొక్క స్పీడ్ తో ఎక్స్ట్రాగా ఉండాలి. సో అప్పుడే ఆ యొక్క ట్రైన్స్ అనేది ఓవర్టేక్ అవుతాయి. సో ఆ యొక్క స్పీడ్ అనేది ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాం? సో ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ 1 స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ 2 కి ఉన్న
ఆ స్పీడ్ డిఫరెన్స్ నే మనం స్పీడ్ గా కన్సిడర్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్ అనేది ఏమవుతాయి అంటే, సో ఆపోజిట్ డైరెక్షన్ లో చూడండి, ఈ యొక్క 2 ట్రైన్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి అనుకోండి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ 30 km/h, సో ఇది 20 km/h తో వస్తున్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఓవర్టేక్ చేసుకుంటా పోతున్నప్పుడు ఏమవుతాయి అంటే, సో ఈ యొక్క 2 వెలాసిటీస్ అనేది యాడ్ అవుతాయి. సో ఈ యొక్క స్పీడ్ అనేది, సో ట్రైన్ యొక్క స్పీడ్ 1, సో స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ 1, స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ 2 అనేది 2 యాడ్ అవుతాయి. సో దాన్నే మనం రిలేటివ్ స్పీడ్ అంటాం అనమాట. సో ఈ యొక్క 2 స్పీడ్స్ అనేది యాడ్ అవుతున్నాయి కాబట్టి, సో ఆపోజిట్ డైరెక్షన్ లో మనం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2 తీసుకుంటాం. సో అదే సేమ్ డైరెక్షన్ లో అయితే సో ఏదైతే హైయెస్ట్ స్పీడ్ తో వెళ్తున్న ట్రైన్ కి సో ఈ యొక్క స్పీడ్స్ డిఫరెన్స్ మాత్రమే తీసుకుంటాం. సో సింపుల్ గా మనం ఎలా చూడొచ్చు, స్పీడ్ అనేది ఎలా తీసుకుంటాం, సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఈ యొక్క ట్రైన్ 1 అండ్ ట్రైన్ 2 కి మధ్య ఉన్న స్పీడ్ డిఫరెన్స్ మాత్రమే స్పీడ్ గా కన్సిడర్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. సో ఇది 3 డిఫరెంట్ కేసెస్ లో. ఈ యొక్క 3 డిఫరెన్సెస్ కేసెస్ ఏమి, ఒకటి ట్రైన్ క్రాసింగ్ ఏ ట్రీ లేదా మ్యాన్ లేదా స్టోన్ ఆర్ పోల్. సో వీటి 4ంటిని దాటేటప్పుడు దాని యొక్క డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ మాత్రమే తీసుకుంటాం. సో ఎందుకనేది ఇందాక చెప్పాను. స్పీడ్ అనేది ఇక్కడ ఓన్లీ ట్రైన్ స్పీడ్ మాత్రమే ఉంటుంది. సో వీటికి వెలాసిటీ అనేది 0 ఉంటుంది. సో వెలాసిటీ అనేది కన్సిడర్ చేసుకోకుండా మనం స్పీడ్ అనుకుందాం. సో ఎందుకంటే ఇక్కడ ఓన్లీ స్పీడ్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ సెకండ్ కేసులో ట్రైన్ క్రాసింగ్ ఏ బ్రిడ్జ్ లేదా ప్లాట్ఫామ్ లేదా టనల్ అన్నాడు అంటే, సో దీని యొక్క స్పీడ్ కూడా 0 అవుతుంది కాబట్టి, సో స్పీడ్ అనేది ఓన్లీ మనం ట్రైన్ స్పీడ్ గా మాత్రమే కన్సిడర్ చేస్తాం. డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ట్రైన్ లెంత్ కి ఈ యొక్క 3ంటిలో మనకి ఏది ఇస్తే దాని యొక్క లెంత్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ ఇచ్చాడు అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది. సో అది మనకి డిస్టెన్స్ గా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కేస్ 3. సో ఈ కేస్ 3లో ఏమంటున్నాడు, ట్రైన్స్ ఓవర్టేకింగ్ అంటున్నాడు అంటే, సో డిస్టెన్స్ అనేది మనకి ఎప్పుడు ట్రైన్ 1 యొక్క డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ 2 అవుతుంది. సో ఈ కేసులో, సో ఈ యొక్క థర్డ్ కేసులో ట్రైన్స్ ఓవర్టేకింగ్ అనే కేసులో డిస్టెన్స్ అనేది మనకి ఎప్పుడు ఆ 2 ట్రైన్స్ యొక్క డిస్టెన్స్ అనేది యాడ్ చేసుకుంటేనే మనకి డిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ సేమ్ డైరెక్షన్, ఈ యొక్క 2 ట్రైన్స్ అనేది సేమ్ డైరెక్షన్ లో ఓవర్టేక్ చేస్తున్నాయి అనుకోండి, స్పీడ్ అనేది ఏమవుతుంది, వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ స్పీడ్ అనేది మనకి స్పీడ్ గా కన్సిడర్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో స్పీడ్స్ అనేది యాడ్ అవుతాయి. సో స్పీడ్ అనేది ఎలా కన్సిడర్ చేస్తాం, స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2 గా కన్సిడర్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క ట్రైన్స్ ఓవర్టేకింగ్ అనేది కంప్లీట్ గా మనకి రిలేటివ్ వెలాసిటీ ఆర్ రిలేటివ్ స్పీడ్స్ కి సంబంధించిన టాపిక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యొక్క 3 డిఫరెంట్ కేసెస్ లో మనకి ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడు అనేది క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్.